టైప్ చేసే ఓపిక లేక నేను ఇలా వీడియోలో మాట్లాడుతున్నాను. ఇంకా ఇప్పుడు ఆయన దొర్లిన 2 పదాలు అని అన్నారు. అది కాకుండా కూడా ఆయన ఎంతో కష్టపడి ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడి ఆయన మాటలు అందరూ వినే స్టేజ్కి చాలా కష్టపడి కొన్ని మంచి పాత్రలు చేసి అక్కడ దాకా వచ్చారు. అది సినిమా వరకే అలాంటి పాత్రల ప్రభావం ఉంటే బాగుంటుంది. మనందరం కూడా లెట్స్ నాట్ డిస్కస్ ఫిల్మ్ క్యారెక్టర్స్ ఇన్ టు అవర్ లైవ్స్. ఓకే, ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోవద్దు, మాటలు చెప్తున్నా. సో ఆయన ఆడవాళ్ళ సేఫ్టీని ఉద్దేశించి చెప్పినప్పుడు, మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు, అరే అబ్బాయిలు మీరు కూడా అమ్మాయిలకు వాళ్ళు నచ్చినట్టు ఉండనివ్వండిరా, వీలుంటే ఇలాంటి వెధవలు ఉన్నప్పుడు మీరు సెక్యూరిటీగా వాళ్ళని కాపాడుకోవాలి, మనం కాపాడుకుందాం, మనం అలా బిహేవ్ చేయొద్దు అని కూడా చెప్పుంటే ఇంత ఏది కాదని నా ఉద్దేశం. మీరేమంటారు? అటెన్షన్ కోసం సంబంధం లేకుండా టైం వేస్ట్ చేయండి. నేను మళ్ళీ చదివి ఎవరి పరువు పోయింది? ఎవరి పరువు పోయింది? నా పరువు నా దగ్గరే పెట్టుకున్నాను నేను. వాళ్ళ నోట్లో వీళ్ళ ఒక రీల్ చూసాం కదా మనం, అందులో పెట్టలేదు నేను. నా పరువు నా దగ్గరే భద్రంగా ఉంది. నేను ఎప్పుడు భద్రంగా ఉంచుతాను, అలాగే మసులుకుంటాను. మా తల్లిదండ్రులు, నా కుటుంబ సభ్యులు నాకు ఇచ్చిన అప్బ్రింగింగ్ అది. నేను నెగటివ్ అవ్వలేదే. ప్లీజ్, మీరేదో లోకంలో ఉన్నారు. గెట్ వెల్ సూన్. ఏ యూ, I'm blushing now. You take a boat too. You have queen in your name. వేసుకునేది అమ్మాయిలు కదా, మరి మీరెందుకు మాట్లాడారు? సో ఆ రకంగా తన పని తను చేసుకుంటూ పోతుంది. ఈ విషయం తెలుసు తనకి, ఇది మొదటిసారి కాదు కాబట్టి ఇలాగే చేస్తారు. ఎంతకి దిగజారంటే వేరే వేరే నంబర్లతో కాల్ చేసి సడన్గా లైవ్లో ఉన్నట్టు కూడా తెలియకుండా చెప్తే, నాకు నచ్చినప్పుడు, నేను ప్రిపేర్డ్గా లేనప్పుడు, ఇంతమంది నన్ను అభిమానించే వాళ్ళు, నేనంటే వేలు ఎత్తి చూపేవాళ్ళు చాలా మంది ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి. కాబట్టి నేను రెడీగా లేనప్పుడు నేను మాట్లాడద్దని ఫోన్ కట్ చేస్తాను. నేను ఇష్టపడ్ను మాట్లాడడం. ఆ అమ్మాయి, సారీ, మీకు అర్థమైంది కదా ఎవరు. సో అలా ఇప్పుడు నేను వచ్చి నా వంతు అడ్వకేట్ నేను చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇలా ఇప్పుడు మాట్లాడుతున్నాను అనమాట. నాట్ జస్ట్ దట్, ఐ హ్యావ్ సమ్ టైమ్ అండ్ ఐ థాట్ ఐ టేక్ సమ్ పాజిటివిటీ ఫ్రమ్ యూ, క్లియర్ ఫ్యూ డౌట్స్ ఇఫ్ యూ గైస్ జెన్యూన్గా ఉంటే. సో దట్స్ వై. అండ్ అగైన్, ఐ డోంట్ గెట్ ఇన్ టు కాంట్రవర్సీ, దే మేక్ ఇట్. Oh my sweetie, I don't want to tell your name because not everyone has the courage. I agree in a nice way because it took a toll on me also, that kind of negativity. నాకు అర్థమవుతుంది కాబట్టి నీ పేరు తీయట్లేదు నేను. ఐఎమ్ సో సారీ మీకు అలాంటి అట్మాస్ఫియర్ లేనందుకు. బట్ బీ స్ట్రాంగ్. ఇఫ్ యూర్ నాట్ మ్యారీడ్, ఫైండ్ అ మ్యాన్ who lets you be like you. It's very important. Find a partner, what I'm trying to say is have friends around who encourage you to be you. Be safe. Just be yourself. Be strong. Be patient, most importantly. You live the life you love very soon. I will manifest it for you. Hi. I don't know if you want me to say this name or not, but I know who you are and you know who you are to me. పాపా, ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఒప్పుకోవాలంటే కూడా చాలా ఫ్రజైల్ ఈగోస్ అడ్డొస్తాయి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ కూడా. నేను చాలా గర్విస్తాను, చాలా పాజిటివ్గా గర్విస్తాను, చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను దట్ ఐఎమ్ సో ఇంపార్టెంట్ టు పీపుల్ and I'm admired so much, I'm loved so much. Touch wood దిష్టితో గ్రస్తుంది. నేను ఇంత చెప్పేసుకుని సారీ. అయితే కరెక్టే, ఐ బీన్ అ సాఫ్ట్ టార్గెట్ ఫర్ ఎవర్ బికాజ్ ఈ సందర్భంలో కొంతమంది పెద్దవాళ్ళు మాట్లాడారు, ఇంకా నాకంటే ఎక్కువగా మాట్లాడారు. నేనైతే అట్లీస్ట్ ఐ సెడ్ దట్ women should be allowed, they should be given a choice to wear what they want. అంతే అన్నాను. అంతకు మించి చాలా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ నన్నే పట్టుకున్నారు. ఎందుకంటే నా పేరు చెప్తేనే వాళ్ళు ఫేమస్ అవుతారు. అయ్యో తేజమ్మ, నీకు కథ చెప్తా బుజ్జిగా. ఐల్ ట్రై. ఒక దాంట్లో ఒక స్టోరీలో ఫిట్ అవ్వకపోతే నెక్స్ట్ స్టోరీ కూడా చూడండి. అనగనగా ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఎంతో కష్టపడి
తనకు నచ్చిన పని చేసుకుంటూ ఉంది. తనకి వచ్చిన ఆపర్చునిటీస్కి ఎస్ చెప్తూ నో చెప్తూ వాట్ ఎవర్ తనకి నచ్చినట్టు తను ఉండాలనుకున్న చోట ఉంది. ఇట్స్ కంప్లీట్లీ హర్ చాయిస్తో, ఓకేనా. అండ్ దెన్ షీ లైక్స్ టు లివ్ బై హర్ వాల్యూస్ అండ్ బై హర్ చాయిస్, ఓకే. అయితే ఆ అమ్మాయికి ఏంటంటే మనసులో ఉన్నది ఇక్కడ ఉంటుంది అనమాట. లోపలోటి బయట ఒకటి మాట్లాడడం రాదు అమ్మాయికి. చాలా ఫేమస్ అయిపోయింది దేవుడి దయ వల్ల, చాలా ప్రేమని సంపాదించింది. అయితే ఆబ్వియస్గా అందరూ ఇంటర్వ్యూస్ తీసుకోవాలని అనుకుంటారు, ఓకేనా. సో స్టోరీ అయిపోతుంది, టైం నేను చెప్తా. టు బి కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ స్టోరీ. I love family love, really. I'm sorry too for the trolls. Papam, they seriously need help. Ante, okay, that's for another day. Give my love to your family. Lots of love to you too. Thank you so much. You know, when you're loved, you feel it. And you will feel my love too, I know. Thank you. సో ఇంటర్వ్యూస్ అడుగుతూ ఉంటారు. మాట్లాడాలనుకున్నప్పుడు వీలున్నప్పుడు మనకు నచ్చినప్పుడు ఇప్పుడు ఇవ్వాలనిపించినప్పుడు ఇస్తామో, లేకపోతే లేదు అనుకునే అమ్మాయి చాలా గౌరవంగా దీని మీద నేను ఏమన్నా చెప్పాలనుకున్నా నా సోషల్ మీడియాలో చెప్తానండి. నేను అలా వచ్చి అనవసరమైన డ్రామా అండ్ చాలా వేరే టాపిక్స్ ఉన్నాయి కదా, వీటి మీద మాట్లాడాల్సిన అవసరం లేదు. అంత పెద్ద చర్చగా రోజులు అలా లేదండి. ఏమైనా చెప్పాలనుకున్నా నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చెప్తానని చెప్పింది అనమాట ఆవిడ. దానికి ఇలా చాలా సందర్భాల్లో జరిగింది. అలా జరిగిన ప్రతిసారి తను రావాలనే ఒక్క సెల్ఫిష్నెస్ అండ్ గ్రడ్జ్తో కూడింది ఏదైతే ఉంటుందో ఆ ఇంటెన్షన్ చాలా డేంజరస్. దాంతో ఇంకా లిమిట్ దాటేసి దిగజారిపోయి ఇవన్నీ చేస్తున్నారనమాట. థ్యాంక్ యూ. One coming up tomorrow too. I'm excited for the look. I'm always in a fun zone, to be honest. ఎందుకంటే నాకు ఇప్పుడు మీరు ఇలా అడగంగానే ఒక భారతీయ నారి అని చెప్పుకుంటున్న ఒక ఆవిడ, తెలంగాణ బిడ్డ అని చెప్పుకుంటున్న ఒక ఆవిడ ఇలా అని చాలా కొలుకుతూ నన్ను ఇమిటేట్ చేస్తున్నాను అనుకుని ఏదో చేశారు పాపం. అందుకే నేను డిసైడ్ అయ్యాను ఏంటంటేరా, మ్యాక్సిమం వీలైనంత వరకు మా ఆయన్ని పిల్లల్ని అసలు ఎవరి అప్రోచ్లో పెట్టకుండా చేద్దామని అనుకుంటున్నా. బికాస్ దిష్టి తగిలేస్తుంది అడ్డమైన వాళ్ళ నోట్లలో వాళ్ళ పేర్లు ఎందుకు అని. బట్ మా ఆయన, ఫర్ యూ ఐ విల్ టేక్ ద రిస్క్ ఆఫ్ టాకింగ్ అబౌట్ హిమ్. ఐఎమ్ బ్లెస్డ్ అంతే. ఐ హ్యావ్ అ లవింగ్ హస్బెండ్ హూ టేక్స్ కేర్ ఆఫ్ మీ. అండ్ ట్రోల్ చేస్తున్నందుకు ఒకటి చెప్తా, విక్టిమ్ షేమింగ్ మనం తీసేయాలి, ఓకే.